హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ విండ్ బ్రేకర్ సీజన్ 1 తెలుగు డబ్ అయితే రిలీజ్ అయిపోయింది. ఎస్, టోటల్ సీజన్ 1 అంతా 13 ఎపిసోడ్స్ అయితే తెలుగు డబ్లో రిలీజ్ చేశారనమాట. సో ఈ వీడియోలో మనం సీజన్ 1 తెలుగు డబ్ రివ్యూ అయితే మాట్లాడుకోబోతున్నాం. బట్ స్టిల్ సీజన్ 2 తెలుగు డబ్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. సో దానికి కూడా కొంచెం టైం తీసుకొని సీజన్ మొత్తం అయితే రిలీజ్ చేస్తారు, ఎపిసోడ్స్ వైజ్గా కాకుండా. సో మీరు వరి అవ్వాల్సిన పనే లేదు. సో విండ్ బ్రేకర్ తెలుగు డబ్బు గురించి ఊహించుకుంటేనే ఫన్నీగా ఉంది భయ్య. సో ఎప్పుడో సీజన్ 2 రిలీజ్ కాకముందు చెప్పాను, సీజన్ 2 తెలుగు డబ్బు అనౌన్స్ అయిపోయింది, త్వరలోనే రాబోతుంది, సో వెయిట్ చేయండి అని చెప్పాను. అండ్ అప్పటి నుంచి నాన్ స్టాప్గా ఎవ్రీడే కామెంట్స్ వస్తూనే ఉంటాయి, విండ్ బ్రేకర్ తెలుగు డబ్బు ఎక్కడ 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 అని చెప్పి. బట్ దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే క్రంచీ రోల్ విండ్ బ్రేకర్ గురించి కొంచెం కేర్ తీసుకున్నారు, విచ్ వాజ్ ఎ గ్రేట్ థింగ్. అట్ ద సేమ్ టైం కొన్ని రైట్స్ ఇష్యూ వల్ల ఇప్పటి వరకు దీన్ని అయితే మనకి తీసుకుని రాలేదు. బట్ ఇప్పుడు చూసుకుంటే వాళ్ళు ప్రామిస్ చేసినట్టుగా సీజన్ 1 తెలుగు డబ్ని అయితే కంప్లీట్గా రిలీజ్ చేశారు. అండ్ ఏ వీడియోలో దాని రివ్యూ మనం మాట్లాడుకోబోతున్నాం. బై ది వే, ఒకటి చెప్పాను ఏంటి, దీని గురించి చాలా కేర్ తీసుకుంటున్నారు డబ్బింగ్ మీద, సో కాబట్టి క్వాలిటీ బాగుంటుంది, వెయిట్ చేయండి అని చెప్పి. అంటే చెప్పినట్టుగానే తెలుగు డబ్ అయితే అదిరిపోయింది భయ్య. లైక్ చెప్తున్నాను మీకు, లైక్ నాకు ఇలాగా ఇక్కడ తప్పులు ఉన్నాయి, వీటిల్లో ఎలా తప్పు పడదాం అన్నట్టుగా అయితే ప్రీవియస్గా కంపేర్ చేసినట్టయితే ఎక్కడ అనిపించలేదు. లైక్ మనం చూసుకుంటే సాసిద్ బ్రో వాళ్ళ స్టూడియోలో ఎంత బాగా చేస్తారు, సో వాటికి ఏమాత్రం తీసిపోదన్నమాట, అంతే బాగుంది. ఎస్పెషల్లీ రైటింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే. వీళ్ళు దీని యొక్క కంప్లీట్ తెలుగు డబ్ రివ్యూ మనం మాట్లాడుకుంటే ముందు ఫస్ట్ ప్రమేష్ అయితే మాట్లాడుకుందాం, ఎవరికైనా తెలియకపోయింటే. సో విండ్ బ్రేకర్, దీంట్లో మన మెయిన్ హీరో సకురా. మనడుగు చూసుకుంటే హెయిర్ 2 కలర్స్ ఉంటాయన్నమాట, వైట్ అండ్ బ్లాక్. అట్ ద సేమ్ టైం తన కళ్ళు కూడా 2 కలర్స్ ఉంటాయి. సో అదంతా చూసి మనోళ్ళందరూ క్రీపీ అనుకుంటారు. బట్ వాడికి చూసుకుంటే అది పుట్టుకతోటే వచ్చింది, వాడేమి హెయిర్ డై చేసుకోలేదు, లెన్సెస్ పెట్టుకోలేదు. సో కాబట్టి ప్రపంచమంతా మనోడిని అలా హెయిట్ చేస్తూ ఉంటే అది వాడు చూడలేక చిన్నప్పటి నుంచి ఎలా అయిపోతాడంటే లైక్ లిటరల్లీ వాడే టాప్లో ఉండాలి, వాడే అందరికంటే పైన ఉండాలన్నట్టుగా అయితే మారిపోతాడు. సో కాబట్టి అలా అవ్వాలంటే ఫైటింగ్లో వాడు ఎక్కడైతే బెస్ట్, ఏ స్కూల్ అయితే ఫైటింగ్ స్కూల్ బెస్ట్ అని చెప్పి ఎత్తుక్కుంటాడో, అలా చూసుకుంటే మనోడికి ఫురిన్ హై స్కూల్ అయితే తగులుతుంది. సో ఆ ఫురిన్ హై స్కూల్ అయితే జాయిన్ అవుతాడనమాట. బట్ వాడు అనుకున్న దానికి ఆ స్కూల్ విభిన్నంగా అండ్ కంప్లీట్ డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఆ తర్వాత వాడు ఏం చేస్తాడు, ఎలా వేరే రకంగా మారిపోతాడు అనేది స్టోరీ అయితే ఉంటుంది. అండ్ లెట్ మీ టెల్ యూ, విండ్ బ్రేకర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీస్ అనమాట. పైకి వినడానికి సింపుల్గా అనిపించిన, మనకి ఏదో కొన్ని యానిమేస్ లైక్ టోక్యో రివెంజర్స్ ఎలాంటి టైప్ అనుకుంటే ఫూలిష్నెస్. ఎందుకంటే విండ్ బ్రేకర్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. దీంట్లో ఉండే యాక్షన్ కొరియోగ్రఫీ ఈజ్ లిటరల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది నరుటో. ఎందుకంటే ఒక ఇద్దరు క్యారెక్టర్స్ ఫైట్ చేసుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఫైట్ ఎంత బాగుంటుంది, హ్యాండ్ టు హ్యాండ్ అదిరిపోతుంది నరుటోలో. దాని తర్వాత హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్స్లో నా ఫేవరెట్ ఏదంటే విండ్ బ్రేకర్ అనే చెప్తాను. దీంట్లో అంత బాగుంటుందన్నమాట. సో ఓవర్గా ఒకటే చెప్తాను, విండ్ బ్రేకర్ ఇప్పటి వరకు చూడకపోతే వెళ్ళిపోయి వెంటనే చూసేయండి, మీరు అస్సలు రిగ్రెట్ అవ్వరు. సో ఇక్కడ వరకు వచ్చారా, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. టీఏజీ తెలుగు యానిమే గిల్డ్ అయితే ఒక 5 క్రంచీ రోల్ అకౌంట్స్ అయితే గివ్ ఇవ్వబోతున్నారనమాట. బట్ దీనికి రీజన్ ఏంటంటే సింపుల్. సో త్వరలోనే జూలై 25వ తారీఖు మహావతార్ నరసింహ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. సో ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఒకటే, బుక్ మై షోలోకి వెళ్ళిపోయి ఆ మూవీని టైప్ చేసి లైక్ మహావతార్ నరసింహ అనగానే వస్తుంది, దానికి వెళ్ళి మీరు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి దాని మీద క్లిక్ చేసి దాని స్క్రీన్ షాట్ తీసుకొని, నేను డిస్క్రిప్షన్లో మీకైతే ఒక గూగుల్ ఫామ్ అయితే ఇచ్చాను, ఆ ఫామ్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్తో ఆ స్క్రీన్ షాట్ అయితే అప్లోడ్ చేయండి. ఒకవేళ మీరే లక్కీ విన్నర్ అయితే కనుక వాళ్ళు మిమ్మల్ని అనౌన్స్ చేస్తారు. సో బై ద వే, దీంట్లో క్రేజీ థింగ్ ఏంటంటే ఇది మహావతార్ నరసింహ అనే ఒక్క మూవీతో అయితే ఎండ్ అవ్వదు. మనకి విష్ణువు సంబంధించిన ఎన్నో అవతారాలతోటైతే వీళ్ళు ఒక పెద్ద యూనివర్స్ని ప్లాన్ చేశారు. అండ్ వీళ్ళు చూసుకుంటే ఎవ్రీ 2 yearsకి ఒక మూవీ లెక్కలు అయితే ప్లాన్ చేశారనమాట. ఆ లిస్ట్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇది ఇంకొక గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు దీనికోసం వెయిట్ చేయడానికి. బికాస్ అన్ని అవతారాలతోటి అంత మంచి యానిమేషన్ తోటి ఈ మూవీస్ మన ముందుకు రాబోతున్నాయి, విచ్ వాజ్ ఎ గ్రేట్ థింగ్. దీని గురించి ఇంకా ఎక్కువగా త్వరలో మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనం తెలుగు డబ్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. సో తెలుగు డబ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, యాజ్ ఐ సెడ్, డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ డబ్బింగ్స్ అనమాట క్రంచీ రోల్ నుంచి వచ్చిన వాటిల్లో. అండ్ ఈజీలీ మనకి ఇది టాప్ 5లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు ఇన్ఫ్యాక్ట్. ఎందుకంటే లైక్ ఎస్పెషల్లీ రైటింగ్ నాకు బ్రహ్మాండంగా నచ్చింది భయ్య. ఒక్కటంటే ఒక్క ఇష్యూ కూడా కనిపించలేదు రైటింగ్లో చూసుకుంటే. నేను మెస్మరైజ్ అయిపోయాను అనమాట, ఎంత బాగా రైటింగ్ ఎలా రాశారు టీం అని చెప్పి. ఎందుకంటే లైక్ దీంట్లో చూసుకుంటే
ఆల్మోస్ట్ మొత్తం అయితే మనకి తెలుగులోకి అయితే ట్రాన్స్లేట్ చేశారు. ఏవి సింపుల్‌గా మనం డైలీ లైఫ్‌లో వాడే వర్డ్స్ అనేది పక్కన పెట్టేస్తే, ఆల్మోస్ట్ స్టోరీకి సంబంధించిన మెయిన్ కీ పాయింట్స్ అన్నీ కూడా చూసుకుంటే అబ్సల్యూట్ తెలుగులోకి అయితే మార్చేశారనమాట. అండ్ అది కూడా చూసుకుంటే ఎంతో రాసుకున్నారు. ఎక్కడ కూడా మీకు వియర్డ్‌గా అనిపించదు. కొన్ని వర్డ్స్ చూసుకుంటే మీకు లైక్ కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఐ మీన్ ఇదొక్కటే కాదు, ఏ యానిమే అయినా తీసుకోండి. ప్యూర్ తెలుగు కింద మారిస్తే మనకు కొంచెం వియర్డ్ అయిపోతామనమాట. అంతగా నచ్చదు. బట్ ఇక్కడ చూసుకుంటే విండ్ బ్రేకర్‌లో అయితే కొన్ని అలాంటివి ఉన్నా కానీ, వాటిని ప్రాపర్ రైటింగ్ తోటి మనకైతే ఎగ్జిక్యూట్ చేశారనమాట. దానివల్ల మనకి చూస్తున్నంత సేపు ఎక్కడ కూడా రైటింగ్‌లో అస్సలు కూడా మీకు ప్రాబ్లమ్ కనిపించదు. ఇన్‌ఫాక్ట్ మీరు ఎంజాయ్ చేస్తారనమాట ఈ రైటింగ్‌ని. ఎందుకంటే చాలా కామెడీ ఉంటుంది విండ్ బ్రేకర్‌లో చూసుకుంటే. డైలాగుల్లో మంచి కామెడీ జనరేట్ అవుతుంది. సో, ఆ కామెడీని ప్రాపర్‌గా రాసుకున్నారు. దానివల్ల తెలుగులో చూసేటప్పుడు కూడా మీరు ఆ కామెడీని ఎక్కడ మిస్ అవ్వరు. ఆ క్యారెక్టర్స్ యొక్క డైనమైట్‌నైతే బాగా పోర్ట్రే చేశారు. సో, మీరైతే ఎవ్రీ సెకండ్ అయితే ఎంజాయ్ చేస్తారు కామెడీ సీన్స్‌లో చూసుకుంటే. అండ్ సీరియస్ సీన్స్ కూడా ఎక్కడ కూడా మీకు ప్రాబ్లమ్ అనిపించదనమాట. ఎస్పెషల్లీ సకురా ఇంక్లూడ్ అయ్యే సీన్స్ ఏవైతే ఉంటాయో, లైక్ మనోడు స్టార్టింగ్‌లో చూసుకుంటే వాడు ఎలా అయితే వాడి హెయిర్ గురించి, వాడి కళ్ళ గురించి జనాలు తప్పుగా అనుకొని వాడిని దూరం పెడితే వాడు ఎంత కోపడతాడు, సో వాళ్ళ మీద ఎంత హేట్ ఉంటుంది. సో వాటన్నిటినైతే ప్రాపర్‌గా క్యారెక్టర్‌లో అయితే పోర్ట్రే చేయగలిగారు. దానికి రైటింగ్‌తో పాటు డబ్బింగ్ ఆర్టిస్టులకు కూడా మనం ఎక్సలెంట్ అని చెప్పాలి. సో ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్టుల విషయానికి వెళ్ళిపోతే, సో మోస్ట్ ఆఫ్ ద మెయిన్ క్యాస్ట్‌కి ఎక్కడ కూడా ప్రాబ్లమ్ లేదు భయ్య. ఆల్మోస్ట్ ప్రతి క్యారెక్టర్‌కి సెట్ అయిపోయారు. ఈజీగా సెట్ అయిపోయారు. ఇన్‌ఫాక్ట్ ఇక్కడ చూసుకుంటే మెచ్యూర్డ్ వేలో వెళ్ళిపోయారు. కంపేర్ టు నార్మల్‌గా జపనీస్ ఆడియోతో పోలిస్తే కొన్ని క్యారెక్టర్స్‌కి మెచ్యూర్డ్ వాయిసెస్ అయితే ఇచ్చారనమాట. లైక్ కొంచెం పెద్దవాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుందనమాట. జపనీస్‌లో చూసుకుంటే కొన్ని క్యారెక్టర్స్‌కి చిన్నపిల్లల్లాగా అనిపిస్తుంది వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టుగా. బట్ ఇక్కడ చూసుకుంటే వీళ్ళు అటువంటి చేయకుండా సింపుల్‌గా అయితే మెచ్యూర్డ్ వేలోకి వెళ్ళిపోయారు. విచ్ ఈజ్ ఐ థింక్ వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు తెలుగులో. ఎందుకంటే మేబీ అంత గట్టిగా ప్రతీది జపాన్‌లో ఉన్నట్టు చేయలేరు, జపనీస్ చేసినట్టు ఒరిజినల్ లాగా. సో కాబట్టి వీళ్ళ ఓన్ వేస్‌లో అయితే కొన్ని వెతుక్కోవాలి. సో అలాగా కొన్ని క్యారెక్టర్స్‌కి మెచ్యూర్డ్‌గా పెట్టడం వల్ల మీకు ఫస్ట్ టైం చూసేటప్పుడు అయితే ఎక్కడ ప్రాబ్లమ్ కలిగించదు. ఆ క్యారెక్టర్స్‌ని ఈజీగా లైక్ చేస్తారు. వాళ్ళ డబ్బింగ్ కూడా ఫ్యాన్ అయిపోతారు. ఎందుకంటే మీకు తెలీదు ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఒరిజినల్‌లో అని చెప్పి. సో కాబట్టి ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి ఆ వాయిస్‌లో ఉండే మెచ్యూరిటీ వల్ల మీకు ఈజీగా కనెక్ట్ అయిపోతారు. మీకు ఎక్కడ ప్రాబ్లమ్ కనిపించదు. అది నాకు బాగా అనిపించింది ఇక్కడ క్రియేటివ్ డిపార్ట్మెంట్ చేసిన విధానం. ఇక తర్వాత మిగతా వాయిస్ యాక్టర్స్, ఎస్పెషల్లీ మన మెయిన్ హీరో సకురా కావచ్చు, అండ్ మిగతా వాళ్ళ మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు కదా. సో వాళ్ళందరి విషయానికి వెళ్ళిపోతే పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయింది. అందరికీ ఎక్కడ ప్రాబ్లమ్ కలిగించలేదు. ప్రాపర్‌గా అయితే వాయిస్ యాక్టర్స్‌ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ చాలా టైం తీసుకొని, చాలా కేర్ తీసుకొని డబ్బింగ్‌ని డెలివర్ చేశారన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి ఇది బావుంటుందని చెప్పి. అండ్ దానికి తగ్గట్టుగానైతే ప్రాపర్‌గా అయితే మనకి చూపిచ్చారనమాట. ఎక్కడ ప్రాబ్లమ్ కలగలేదు. బట్ దీంట్లో ఇంకొకటి బెస్ట్ థింగ్ ఉంది భయ్య. ఏంటంటే మనకి టచిబానా క్యారెక్టర్, ఇప్పుడు లైక్ ఫిమేల్ క్యారెక్టర్స్ టచిబానా ఒక్కటే కాదు, ఫిమేల్ క్యారెక్టర్స్‌కి చాలా బాగున్నాయి వాయిసెస్. లైక్ ఫ్రెష్‌గా అనిపించాయి. మనం ఎప్పటి వరకు చూసుకుంటే బోలెడన్ని యానిమేస్ చూసాం. వాటిలో తెలుగు డబ్బులు కూడా చాలానే వచ్చాయి. అండ్ వాటన్నిటిలో చూసుకుంటే చాలా వరకు వాయిస్ యాక్టర్స్, ఎస్పెషల్లీ ఫిమేల్ వాయిస్ యాక్టర్స్ సిమిలర్‌గా అనిపిస్తారు. బట్ ఇక్కడ చూసుకుంటే విండ్ బ్రేకర్‌లో ఫిమేల్ వాయిస్ యాక్టర్స్ చాలా డిఫరెంట్‌గా అండ్ అంటే వైడ్ రేంజ్ ఆఫ్ చాయిసెస్ అయితే ఇక్కడ కనిపించాయి మనకి. చాలా డిఫరెంట్‌గా అయితే అనిపిస్తారన్నమాట వాయిస్ యాక్టర్స్. అండ్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్ టు. చాలా బాగా అనిపించింది నాకైతే. ఎక్కడ ప్రాబ్లమ్ కలగలేదు. సో ఓవరాల్‌గా చెప్పేది ఏంటంటే మనకి డబ్బింగ్ వైస్‌గా ప్రతి ఒక్కరు చించేశారు. ఎక్కడ ప్రాబ్లమ్ కనిపించలేదు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ ఐ సెడ్ రైటింగ్ ఈజ్ ఎక్సలెంట్, సుపీరియర్ అని చెప్పాలి. ఈ యానిమేలో రైటింగే అంత బాగుంది రైటింగ్ చూసుకుంటే. సో ఓవరాల్‌గా ఒకటే చెప్తున్నాను, విండ్ బ్రేకర్ సీజన్ 2 ఈజ్ సారీ విండ్ బ్రేకర్ తెలుగు డబ్ ఈజ్ అబ్సల్యూట్లీ బ్యాంగర్ అనమాట. అదిరిపోయింది. తెలుగు డబ్ చూసుకుంటే వెళ్ళిపోయి వెంటనే చూసేయండి. చాలా ఏళ్ళగా వెయిట్ చేస్తున్నారు మీరు కూడా. అండ్ ఫైనల్లీ ఇది మన ముందుకు వచ్చేసింది. సో ఎంజాయ్ ఇట్. అండ్ దీని సీజన్ 2 తెలుగు డబ్ ఎప్పుడు వస్తుంది బ్రో అని అడిగే ముందు నేనే చెప్పేస్తాను, ప్రస్తుతానికి నో ఐడియా. దీని సీజన్ 2 తెలుగు డబ్బు వచ్చే వరకు మనం వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. అంతకంటే మనమైతే ఏం చేయలేం. సో డెఫినెట్లీ అది కూడా రాగానే ఇలాగ వెంటనే రివ్యూ చేస్తాను. ఇది చూసుకుంటే నేను రివ్యూ ఈరోజు అప్లోడ్ చేస్తున్నా కదా, ఇది తెలుగు డబ్బు కూడా ఈ రోజే మధ్యాహ్నం వచ్చింది మనకి. నేను వెంటనే చూసేసి ఆల్మోస్ట్ 7 ఎపిసోడ్స్ చూశాను. అండ్ తర్వాత వెంటనే తెలుగు డబ్బు రివ్యూ కూడా చేసేస్తున్నా. సో కాబట్టి డోంట్ మిస్ ఇట్. సీజన్ 2 వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ బాయ్ నౌ.